ఎంతటి మహోన్నత వ్యక్తినైనా మరణం పలకరిస్తుంది. చివరిగా కూడా తనకు ఎంతో ఇష్టమైన అభివృద్ధి సాధికారిక ప్రసంగాన్ని ఇస్తూ తన జీవితాన్ని ముగించిన వ్యక్తి అబ్దుల్ కలాం. నేను ఇలా జీవించాలి అని కలలు కని ఆ కలలను నిజం చేసుకున్న వ్యక్తి అబ్దుల్ కలాం. సాధారణ కుటుంబంలో జన్మించి అవసరాల నిమిత్తం పేపర్ బాయ్గా మారి అక్కడ నుండి అవే పేపర్లలో పతాక శీర్షికల్లో నిలిచిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. SLV-3 రాకెట్ ప్రయోగంలో కానీ, పృథ్వీ అగ్ని వంటి మిసైల్స్ రూపకల్పనలో కానీ ఆయన చేసిన కృషి ఎందరికో స్ఫూర్తిదాయకం. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తరువాత కూడా తన ప్రసంగాలతో యువతరానికి మార్గనిర్దేశకంగా నిలవాలనే ఉద్దేశంతో ప్రసంగానికి బయలుదేరారు అబ్దుల్ కలాం. ఆ ప్రసంగంలో జరిగిన అనుకోని సంఘటనే ఆయన మరణం. జూలై 27, 2015న కలాం క్రియేటింగ్ ఏ లివబుల్ ప్లానెట్ ఎర్త్ అనే అంశంపై ఉపన్యసించడానికి షిల్లాంగ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి వెళ్లారు. మెట్లు ఎక్కేటప్పుడు కొంత ఇబ్బంది పడినా కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని ఆడిటోరియంలోనికి వెళ్లారు. సుమారు సాయంత్రం 6:35 ఉపన్యాసం మొదలైంది. కేవలం ఉపన్యాసం మొదలైన 5 నిమిషాలకే అకస్మాత్తుగా కలాం కుప్పకూలిపోయారు. కలాంను వెంటనే దగ్గరలో ఉన్న బేతానీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అప్పటికే నాడి కొట్టుకోవడం ఆగిపోయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కలాంను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచినప్పటికీ అకస్మాత్తుగా గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో కలాం చనిపోయినట్లుగా 7:45 అధికారికంగా ప్రకటించారు. కలాం తన సహాయకుడైన శ్రీజన్ పాల్ సింగ్తో ఫన్నీగా "ఆర్ యూ డూయింగ్ వెల్" అని పలికిన మాటలే ఆయన చివరి మాటలు. కలాం మరణించే నాటికి ఆయన వయసు 83 సంవత్సరాలు. కలాం భౌతిక కాయాన్ని భారత వైమానిక హెలికాప్టర్లో షిల్లాంగ్ నుండి గౌహతికి, అక్కడ నుండి విమానంలో న్యూఢిల్లీకి 28 జూలై ఉదయానికి చేర్చారు. పాలెం విమానాశ్రయంలో కలాం భౌతిక కాయానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి, త్రివిధ దళాధిపతులు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. తర్వాత కలాం భౌతిక కాయంపై జాతీయ జెండాను కప్పి ఢిల్లీలోని రాజాజీ మార్గ్లో తన నివాసంలో ఉంచారు. అక్కడ ఇంకా ఎంతో మంది ప్రముఖులు, ప్రజలు వచ్చి కలాం భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. జూలై 29 ఉదయం జాతీయ జెండాను చుట్టిన కలాం భౌతిక కాయాన్ని పాలెం విమానాశ్రయం నుండి విమానంలో మదురైకి తరలించడం జరిగింది. మదురై విమానాశ్రయానికి చేరిన కలాం భౌతిక కాయాన్ని త్రివిధ దళాధిపతులు, జాతీయ మరియు రాష్ట్ర ప్రముఖులు, కేంద్ర మంత్రులు, గవర్నర్లు అందుకున్నారు. వీరు నివాళులర్పించి అనంతరం భౌతిక కాయాన్ని హెలికాప్టర్లో మండపం పట్టణానికి, అక్కడి నుండి స్వగ్రామమైన రామేశ్వరానికి సైనిక వాహనంలో చేర్చారు. రామేశ్వరంలో ప్రజల సందర్శనార్థం కలాం భౌతిక కాయాన్ని రాత్రి 8 గంటల వరకు ఉంచడం జరిగింది. తమతో గడిపిన జననేతకు స్థానిక ప్రజలు కడసారిగా కళ్లారా చూసుకుని దుఃఖపర్యంతమయ్యారు. 30 జూలై 2015న మాజీ రాష్ట్రపతి కలాంకు రామేశ్వరంలోని పైకారంబు గ్రౌండ్లో పూర్తి రాష్ట్ర లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు 3,50,000 మంది హాజరయ్యారు. వీరిలో ప్రధానమంత్రి, తమిళనాడు గవర్నర్ మరియు కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. కలాం లాంటి మహోన్నత వ్యక్తి మరణం ఎంతో మందిని కలిచివేసింది. ఎన్నో ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా కలాం గుర్తింపు పొందారు. కలాం జీవితం ఎంతో మందికి ఆదర్శం. ఆయన జీవిత విషయాలను అందరికీ తెలియజేసే ఉద్దేశ్యంతో ది వింగ్స్ ఆఫ్ ఫైర్ తెలుగు అనువాదం ఒక విజేత ఆత్మకథ ద్వారా తెలియపరిచారు. ఇండియా 2020 అనే పుస్తకంలో ఇండియా 2020 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి కావలసిన అభివృద్ధి ప్రణాళికలను సూచించారు. కలాం చేసే ప్రసంగాలు ఎంతో సరళంగా, ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఉంటాయి. అలా ఆయన చెప్పిన ప్రసంగాల్లోని సూక్తులు కొన్ని ఈ రోజుకి యువతరాన్ని మేల్కొల్పడానికి సాధనాలుగా సహాయపడుతున్నాయి. కలలు కనండి. కలలు ఆలోచనలకు దారులు వేస్తాయి. ఆలోచనలు చర్యలకు బాటలు వేస్తాయి. కలలు పెనుగాలుల్లా వస్తాయి.
ఆ గాలులు కోరికలను, కొత్త వ్యవస్థను సృష్టిస్తాయి. ఆ వ్యవస్థ బలాన్ని రగిలే ఆకాంక్షని ఇస్తుంది. కలాం గారు తన జీవిత అనుభవం నుండి తెలియచేసిన అమూల్యమైన మాటలు. ఇటువంటి మహోన్నత వ్యక్తి భారతదేశ అభివృద్ధికి పాటుపడడం మనకెంతో గర్వకారణం. నిగర్వి అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అబ్దుల్ కలాం ఎప్పటికీ చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారు.